తాంత్రిక బలియాగం 2. రుద్ర తన రూపంలో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అలానే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి కాసేపు రుద్రాను గమనిస్తాడు. ఆ తర్వాత రుద్ర ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ, మర్యాదగా ద్రావణం వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగైతే నాతో తలపడి సాధించుకో. అమ్మ బాబాయ్, నడుం విరిగిపోయింది. అలా వారిద్దరి మధ్య పోరాటం జరుగుతున్న సమయంలో రుద్ర తన వద్దనున్న ఆయుధంతో దాడి చేయాలని చూస్తాడు. ఆ క్షణం ఎందుకో ఆలోచించి దాడి చేయటం ఆపేస్తాడు. ఎవరు సోదరా నువ్వు? ఎందుకని ఔషధం కోసం ఆరాటపడుతున్నావు? ఈ ఔషధం నాకు చాలా ముఖ్యం. నేను గాని ఈ ఔషధం తీసుకుని వెళ్ళకపోతే నా ప్రేయసి ప్రాణాలు కోల్పోతుంది. ఇంతకీ నువ్వు ఏంటి మా రుద్రలాగా ఉన్నావు? అసలు నీ కథ ఏంటి మిత్రమా? నా పేరు శివ. మాది కోమలిపురం అనే ఒక గ్రామం. నేను మా తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. ఈ వేళలో ఎక్కడికి వెళ్తున్నావు శివ? అంటే అది నాన్న, నేను మా స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను. అవునా? వారంలో ఒకరోజు మాత్రమే కలుసుకునే ఆ స్నేహితుడు ఎవరు శివ? అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడగాల నాన్న. నాకు సమయం అవుతుంది, నేను వెళ్ళాలి, లేదంటే నా స్నేహితుడు వెళ్ళిపోతాడు అని శివ కంగారుగా ఇంటి నుండి బయలుదేరతాడు. అలా జనసంచారం తక్కువగా ఉండే చోటు వద్దకు చేరుకోగా అక్కడ ఒక అందమైన అమ్మాయి ఎదురుచూస్తుంది. ఏంటి శివ, ఇంత ఆలస్యమైంది? నిన్ను కలవడం కోసం రోజుకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది అనిత. అలా అబద్ధాలు చెప్పే బదులు మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పొచ్చు కదా శివ. త్వరలోనే మా వాళ్లతో కలిసి మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అనిత. నిజానికి వీరిద్దరూ గత 7 ఏళ్ల నుండి ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. దాంతో వారానికొకసారి ఈ చోటులో కలుసుకుని సరదాగా సమయాన్ని గడుపుతారు. అలా వారి జీవితాలు సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక అమావాస్య రోజున అనిత తన గదిలో హాయిగా నిద్రపోతోంది. అప్పుడు ఉన్నట్టుండి గది కిటికీ తలుపులు మెల్లిగా తెరుచుకుంటాయి. గదిలోకి వచ్చిన పొగ కారణంగా అనిత నిద్రపోతున్న మంచం అనేది గాల్లో తేలుతుంది. అలా కాస్త దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి మంచం మాయమైపోతుంది. సరిగ్గా వేకువజాముకు ఇంకొద్ది గడియలు ఉండగా మంచం తిరిగి మళ్లీ ప్రత్యక్షమై ఇంటివైపు పయనమవుతుంది. కళ్ళు అలా ఉన్నాయేంటి? రాత్రంతా నిద్రపోలేదా? నేను బాగానే నిద్రపోయానమ్మా, కాని ఎవరో నన్ను పట్టుకుని కిందకు లాగుతున్నట్టు అనిపిస్తోంది. అవునా? నీకోసం వేడివేడిగా పాలు కాచిస్తాను, తాగమ్మా. ఆ రోజు మొత్తం అనిత చాలా నీరసంగా ఉంటుంది. మరో 2 అమావాస్యల రోజున అనిత గదిలోకి పొగ రావటం, ఆమె ఎప్పటిలా ఆకాశ వీధుల్లో వెళ్లటం జరుగుతుంది. అయితే ఈ విషయాలేవి అనితకు జ్ఞాపకం ఉండవు. ఇలా మౌనంగా ఉన్నావేంటనిత? ఏమైనా మాట్లాడు. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు శివ. పైగా చీకటి పడగానే మత్తుగా నిద్ర పట్టేస్తోంది. నువ్వు లేనిపోని విషయాలని బుర్రలోకి ఎక్కించుకుంటే అలాగే ఉంటుంది మరి. అలా వారిద్దరూ మాట్లాడుకునే సమయంలో అటుగా వెళ్తున్న కాకి ఒకటి ఉన్నట్టుండి కింద పడి చనిపోతుంది. అది చూసి అనిత కాస్త కంగారు పడుతుంది. అప్పుడు శివ ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపేస్తాడు. అలా వారిద్దరూ వెళ్లిపోయిన కాసేపటికి చనిపోయిన కాకి తిరిగి మళ్లీ ప్రాణం పోసుకుని ఎగిరి వెళ్లిపోతుంది. సరిగ్గా మళ్లీ అమావాస్య రోజున అనిత తండ్రి ఆరుబయట తిరుగుతున్న సమయంలో తన కూతురు మంచం గాల్లో వెళ్లటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత కంగారుగా కూతురు నిద్రపోయే గదిలోకి వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఏమైందండి? ఎందుకని మన అమ్మాయి గదిలోకి కంగారుగా వెళ్లారు? మన అమ్మాయి గదిలో లేదు సులోచన. నేను కాసేపటి క్రితం తన మంచం మీద గాల్లో వెళ్లడం చూశాను. ఏంటండి మీరనేది? అసలు తమ బిడ్డకు ఏమై ఉంటుందని వారిద్దరూ చెరోవైపుకి వెళ్లి ఊరంతా వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న క్రమంలో శివాకు విషయం తెలిసి తాను కూడా వెతకడం మొదలు పెడతాడు. కాని ఎక్కడా అనిత జాడ తెలీదు. దాంతో తమ బిడ్డను ఏదో పిశాచి ఎత్తుకుని పోయి ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ విధంగా మధ్యరాత్రి వేళ గడుస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆకాశ వీధుల్లో మంచం కదలటం వారంతా గమనిస్తారు. చివరిగా వారంతా ఇంటికి చేరుకునేసరికి అనిత తన గదిలో ఉంటుంది. ఆ సమయంలో తల్లి నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు శివ బాధపడుతున్న అనిత తండ్రితో మాట్లాడుతూ, మీ అమ్మాయి తిరిగి వచ్చేసింది కదా, మీరేం బాధపడకండి. అసలు మా అమ్మాయికి ఏమవుతుందో తెలియకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలను బాబు? పోనీ ఒకసారి మీకు తెలిసిన స్వామీజీని ఎవరైనా కలుద్దాం. అప్పటి వరకు మీ అమ్మాయితో ఏ విషయం చెప్పకండి. శివ చెప్పిన ఆలోచన వైపు అనిత తండ్రి మొగ్గు చూపుతాడు.
ఇక మరుసటి రోజు అనిత ఏమీ జరగనట్టు నిద్రలేస్తుంది. ఆ తర్వాత అనిత తల్లిదండ్రులు తనని ఆశ్రమం వద్ద ఉండే ఒక స్వామీజీ వద్దకు తీసుకుని వెళ్తారు. అప్పుడు స్వామీజీతో జరిగినదంతా చెప్పడంతో అనిత చేతికి కర్పూరం ఇస్తాడు. నీ బిడ్డ మీద ఎవరో దుష్ట కార్యాన్ని ప్రయోగిస్తున్నారు. దాని కారణంగానే అమావాస్య రోజు రాత్రి మైకం కమ్మినట్టు ఆకాశం వీధుల్లో ఉంటుంది. మరిప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లేదా స్వామి? అసలు నా బిడ్డను ఎవరు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? ఈ కార్యానికి పూనుకున్నది ఎవరో నేను కనిపెట్టలేను నాయనా, కానీ మీ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపగలను. మేము మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం స్వామి, దయచేసి ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. అప్పుడు స్వామీజీ 2 రోజుల పాటు చేయబోయే యాగం కోసం సిద్ధమవుతాడు. ఆ క్రమంలో ఒక హోమగుండం ఎదురుగా స్వామీజీ మరియు అనిత కూర్చుని ఉంటారు. అలానే వారి చుట్టూ కొన్ని ఇత్తడి బిందెలు ఉంటాయి. ఆ బిందెల్లో పవిత్రమైన జలం ఉంది. ఆ తర్వాత యాగం అనేది మొదలవ్వగా అనిత మంటల్లో తైలం పోస్తుంది. అప్పుడు మొదటి రోజు పూజ పూర్తి అవ్వగా బిందెల్లో ఉండే పవిత్ర జలం తిరోగామి పద్ధతిలో పైకి వెళ్తాయి. ఆ మరుసటి రోజు ఒకే ఒక బిందువు అనిత తల మీద పడుతుంది. ఇక 2వ రోజు పూజ జరుగుతున్న మధ్యవేళలో స్వామీజీ శరీరం నుండి శక్తి విడుదలై హోమగుండం మంటల్లో కలుస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ కంకణం నీ చేతి నుండి తీయకు, అర్థమైందా? అర్థమైంది స్వామి. అప్పుడు స్వామీజీ ఇచ్చిన చేతి కడియం అనిత ధరిస్తుంది. ఆ తర్వాత అనిత తల్లిదండ్రులు స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు. సరిగ్గా మళ్లీ అమావాస్య రోజు రాత్రి ఎప్పటిలా పొగ అనేది అనిత గదిలోకి వస్తుంది. అప్పుడు చేతి కడియం శక్తి వల్ల ఆ దుష్ట పొగ అనేది అనిత దగ్గరకు రాలేకపోతుంది. ఇదంతా కూడా తలుపుచాటు నుండి అనిత తండ్రి చూసి ఆశ్చర్యపోతాడు. అలా 2 పక్షం రోజులు గడుస్తాయి. అలానే శివ తన వాళ్లతో వచ్చి అనిత తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి మాట్లాడతారు. మీ అంతటా మీరు వచ్చి మా అమ్మాయిని అడుగుతున్నారు, దానికి మేము కాదని ఎలా చెప్పగలమని చెప్పండి. స్వభావం మనమే ఒక మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం, ఏమంటారు? అలాగే బాబుగారు, మీరు ఎలా అంటే అలా చేద్దాం. అక్కడితో కథ సుఖాంతం అవ్వాలి కదా. మరి సమస్య ఏంటి? మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు అనుకోని సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి ఒక సందర్భం మాకు ఎదురైంది. ఇంకాసేపు ఉండొచ్చు కదా శివ. రేపే మనకు నిశ్చితార్థం అనిత. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఎలాగైతే ఇన్నేళ్ల తర్వాత మనం ఒక్కటి కాబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది శివ. నీ సంతోషాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకో, నేను బయలుదేరుతున్నా అని శివ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అదే సమయంలో అనిత చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇంటి బయట తిరుగుతుంది. సమయంలో అక్కడ జరిగేదేదో అనితకు అర్థం కాదు. అప్పుడు చీకట్లో నుండి ఒక స్వరం వినపడుతుంది. నిన్ను కాపాడింది నేనే బాలిక. మీకు చాలా కృతజ్ఞతలండి. ఇంతకీ మీరెవరు? నేను ఎవరనేది ముఖ్యం కాదు. అసలు శక్తివంతమైన కడియం నీ చేతికి ఉన్నా సరే ఎందుకని ప్రమాదంలో పడుతున్నావో ఆలోచించావా? నా చేతి కడియం గురించి మీకెలా తెలుసు? నాకు ఇంకా చాలా విషయాలు తెలుసుకోనా. ప్రస్తుతం నీ చేతికి ఉన్న కడియం నిరుపయోగం. ఆ మాటలు విని అనిత కంగారు పడుతుంది. అప్పుడు గాల్లో మెరుస్తున్న వేరొక చేతి కడియం అనేది ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో అనిత ఆసక్తిగా ఆ కడియాన్ని చూస్తుంది. నువ్వు నీ చేతి కడియాన్ని తీసేసి నేను ఇచ్చిన కడియం ధరించు. అప్పుడు నిన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. నిజంగా ఆ కడియం అంత శక్తివంతమైనదా? ఒక్కసారి ధరించి చూడు, నీ జీవితమే మారిపోతుంది బాలిక. అప్పుడు ఒక క్షణం ఆలోచించి స్వామీజీ ఇచ్చిన చేతి కడియం తీసి పడేస్తుంది. ఆ తర్వాత గాల్లో తేలుతున్న కడియం తీసుకుని ధరిస్తుంది. ఇక మరుసటి రోజు సులోచన తన కూతురిని నిద్రలేపడం కోసం గదిలోకి వెళ్లినప్పుడు ఆమె శరీర రంగు మారిపోయి ఉంటుంది. వెంటనే సులోచన కంగారుపడి తన భర్తతో విషయం చెబుతుంది. ఏమండి, మన అమ్మాయికి ఏమైంది? నాకు తన పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుందండి. నువ్వేం కంగారు పడకు సులోచన, నేను వెళ్లి స్వామీజీని తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరేనండి, మీరు శివాని తోడుగా తీసుకుని వెళ్ళండి.
సరిగ్గా మధ్యాహ్న వేళకు స్వామీజీని తీసుకొస్తారు. అప్పుడు స్వామీజీ అనితను పరీక్షించినప్పుడు తన చేతి గడియం గమనిస్తాడు. ఆ సమయంలో స్వామీజీ కళ్ళు మూసుకుని అనిత తల మీద చేతిని పెడతాడు. ఇప్పుడు నీ కూతురు మరింత ప్రమాదంలో పడింది నారాయణ. ఆమె నేను ఇచ్చిన చేతి కడియం తొలగించి ఒక దుష్ట కడియాన్ని ధరించింది. అలాగైతే ఆ కడియం తొలగించేమంటారా స్వామి? ఒకవేళ అలాగానే చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఆ కడియం కారణంగా మరో 9 దినాల్లో నీ కూతురు స్వతహాగా ఈ చోటును వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు మళ్లీ తనని కనిపెట్టడం అసాధ్యం. అయ్యో భగవంతుడా, మాకే ఎందుకీ పరీక్షలు పెడుతున్నావు? స్వామి, మరి ఇప్పుడు తనని కాపాడుకోవడానికి ఏదైనా శాశ్వత మార్గం ఉంటే చెప్పండి. అప్పుడు స్వామీజీ శివతో కలిసి బయటికి వస్తాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాలు కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది నాయన, కానీ అది ప్రమాదాలతో కూడినది. నేను తనని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలైనా పనంగా పెడతాను స్వామి. దయచేసి ఆ మార్గం ఏంటో చెప్పండి. నీ పట్టుదల నాకు నచ్చింది నాయన. ఇప్పుడు ఆమె ప్రాణాలు కాపాడడం కోసం ఒక ఔషధ ద్రావణం తీసుకురావాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ ద్రావణం గాని తాగితే మళ్ళీ ఏ దుష్ట శక్తిన బారినా పడదు. సరే స్వామి, నేను ఎలాగైనా గడువు సమయం ముగిసేలోపు ఆ ద్రావణం సాధించి తీరుతాను. ఇప్పుడు నీకు ఆ ద్రావణం ఎంత అవసరమో నాకు కూడా అంతే అవసరం సోదరా. అవును, పాపం మా రుద్ర వాళ్ళ అమ్మ ప్రాణాలు ఆ ద్రావణం మీదే ఆధారపడి ఉంది. ప్రస్తుతం మాకు కూడా గడువు సమయం 9 రోజులు మాత్రమే అని రుద్ర తల్లికి జరిగిన సంఘటన శివతో చెబుతాడు. ప్రస్తుతం ఆ ద్రావణం వారిద్దరిలో ఒక్కరు మాత్రమే తీసుకుని వెళ్లగలరు. అది ఎవరనే ఆలోచనలో వారిద్దరూ ఉంటారు. చూడు సోదరా, ఆ ద్రావణం నువ్వే తీసుకుని వెళ్ళు. ఈ లోకంలో తల్లిని మించిన గొప్ప విషయం మరేదీ లేదు. మరి నీ ప్రేయసి ప్రాణాలు ఎలా కాపాడుకుంటావు సోదరా? ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే. నువ్వు ఆ ద్రావణం తీసుకుని వెళ్ళు. ఆ సమయంలో శివ మంచితనానికి రుద్ర ముచ్చట పడతాడు. అప్పుడు ఎలాగైనా శివాకు సాయం చేయాలని ఆలోచిస్తున్న రుద్రకు ఒక ఆలోచన తడుతుంది. మీ చివరి కోరిక ఏమిటో ఆజ్ఞాపించండి యజమాని. ఆ సమయంలో శివ సమస్య గురించి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు. దానికి జీవి కాసేపు ఆలోచించి ఇక్కడున్నలాంటి ఇంకొక ద్రావణం వేరొక చోటులో ఉన్నట్టు చెబుతాడు. అయితే ఆ చోటుకు వెళ్లటం మానవులకు అసాధ్యమన్నట్టు చెప్పడంతో జోగి మరింత కంగారు పడతాడు. అలా ద్రావణం వద్దకు వెళ్లే మార్గం మొత్తం చెప్పడం పూర్తవగానే జీవి అక్కడి నుండి శాశ్వతంగా మాయమైపోతాడు. నాకు ఈ సాయం చేసావు, చాలా సంతోషం సోదరా. నేను వెళ్లి ఎలాగైనా ద్రావణం సాధిస్తాను. ఆగు శివ, మనం కలిసి వెళ్దాం. ఈ ప్రయాణంలో నీకు తోడుగా నేను ఉంటాను. వామ్మో, ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదా? నేను అనవసరంగా ఈ రుద్రతో కలిసి వచ్చాను. ఓ భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఈసారి ఎవ్వరూ తనని కాపాడలేరు. నువ్వు ఆ కూడను బలింపడానికి మరో 5 దినాలు మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు సంసిద్ధంగా ఉండు. అలాగే క్రోధామి, కానీ నా బలికి కావలసిన మరో 2 కనిపెట్టడం ఎలా? దానికి కాలమే సమాధానమిస్తుంది. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండు. ఆ సమయంలో దుష్టమాంత్రికురాలు ఒక పొగను విడుదల చేయగా అది ప్రయాణిస్తూ అనిత శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరోవైపు సైదులు తన బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలానే లచ్చి శరీరం కొంచెం కొంచెంగా కురూపిలాగా మారుతోంది. నువ్వేం దిగులు పడక లచ్చి, మన బిడ్డ ఖచ్చితంగా అనుకున్న సమయానికి తిరిగి వస్తాడు. మరోవైపు శివ రుద్రాలు కలిసి తమ ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో వారికి ఒక లోయ ఎదురవుతుంది. అప్పుడు గాల్లో కొన్ని రాళ్లు తేలుతూ ఉంటాయి. దాంతో రుద్ర ముందుగా ధైర్యం చేసి ఆ రాళ్ల మీద కాళ్లు వేస్తాడు. ఆ తరువాత మెల్లిగా రాళ్ల మీద నుండి దూకి ముందుకు వెళ్తున్నారు. అప్పుడు శివ కూడా అతని వెనుకే వెంబడిస్తూ వెళ్తాడు. వామ్మో, పొరపాటున కింద పడితే నా సమయం దొరుకుతుందా? బహుశా ఇది నా అంతిమ యాత్రలా ఉంది. జోగి ఎట్టకేలకు లోయ దాటి అవతల వైపుకు చేరగలిగాడు. ఆ తరువాత ముందుకు నడుస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో చీకటి పొగ వారిని వెంబడిస్తుంది. అప్పుడు విషయం గ్రహించిన శివ వారిని హెచ్చరించి వేగంగా నడవమని చెబుతాడు. ఆ సమయంలో కొద్ది దూరాన ఒక గృహ కనిపించడంతో వారంతా లోనికి ప్రవేశిస్తారు. అలా వారు గృహలోకి ప్రవేశించగానే ద్వారం మూసుకొని పోతుంది. దాంతో చీకటి పొగ లోనికి ప్రవేశించలేకపోతుంది. నా కారణంగా మీరు ప్రమాదంలో పడుతున్నారు. కావాలంటే మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. నేను ఏ పనిని మధ్యలో వదిలిపెట్టను సోదరా. మనం ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేద్దాం. నిజంగా నీలాంటి వాడిని కన్నా ఆ తల్లి ఎంత గొప్పదో. లక్ష్మి, దేనికోసం దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏంటి విషయం? నాకు పదే పదే శివ గుర్తొస్తున్నాడండి. నేనా రోజు వాణ్ణి ఆపి ఉండాల్సింది. ఇప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో.
మన బిడ్డకు ఏం కాదురే లక్ష్మి, నువ్వేం దిగులు పడకు. నా మనస్సును ఇంకేదో విషయం తొలిచేస్తోందండి, కానీ అదేంటో అర్థం కావడం లేదు. మరోవైపు రుద్ర వాళ్ళు ఒక ప్రశాంతమైన మార్గం గుండా ముందుకి నడుస్తున్నారు. అప్పుడు వారికి కావలసిన ద్రావణం ఉండే ఒక ద్వారం వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో ఎవరో అడ్డగించినట్టు వారంతా ముందుకి అడుగు వెయ్యలేకపోతారు. వామ్మో, మనం ఇరుక్కుపోయాం, ఎవరైనా కాపాడండి. స్వాగతం, సుస్వాగతం. మీరు ఇంతవరకు కలిసికట్టుగా వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ నుండి ఒక్కరు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో తెలియదు గాని నేను మాత్రం ముందుకు వెళ్ళాలనుకోవడం లేదు. ఇక మీ ఇద్దరిలో ఎవరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ సమయంలో శివ ముందుకు రావడంతో రుద్ర కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఈ ఖడ్గం తీసుకో సోదరా, నువ్వు ఏమాత్రం భయపడకుండా ద్రావణం సంపాదించు. చాలా కృతజ్ఞతలు సోదరా. ఎప్పుడైతే శివ తన నిర్ణయం చెప్పాడో అక్కడున్న ఇద్దరూ హఠాత్తుగా శిలలుగా మారిపోతారు. అది చూసి శివ ఆశ్చర్యపోతాడు. అసలు వాళ్ళని ఏం చేశావు? ఏంటిదంతా? నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తేనే వారు తిరిగి మామూలు స్థితికి వస్తారు, లేదంటే ముక్కలై చనిపోతారు. అప్పుడు శివ ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకి కదులుతాడు. అలా లోనికి ప్రవేశించిన తర్వాత వింత నవ్వులు వినిపించడం మొదలవుతాయి. అదే విధంగా చుట్టుపక్కల కొన్ని అస్థిపంజరాలు నేల మీద పడి ఉంటాయి. కొన్ని క్షణాల తరువాత శివ ముందుకి ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అయితే ఆ దెయ్యం హృదయ భాగంలో ద్రావణపు సీసా అనేది ఉంది. అప్పుడు దెయ్యం తన కంటి శక్తితో శివను దూరంగా వెళ్లి పడేలా చేస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసిన శివకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. కానీ ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా దెయ్యంతో పోరాడతాడు. క్రోధామి, ఈ ఆకస్మిక అలజడికి కారణం ఏంటి? నువ్వు బలిగోరుతున్న మరో వ్యక్తి జాడను తెలుసుకోవడానికి ఇది సంకేతం. వెంటనే ఆ రూపాన్ని చూపించు క్రోధామి. ఈసారి రుద్ర ఇచ్చిన కత్తి సాయంతో శివ దెయ్యం మీద దాడి చేస్తాడు. దాంతో దెయ్యం నొప్పిగా అరుస్తుంది. ఆ తర్వాత పదే పదే దాడి చేయడం వల్ల దెయ్యం పూర్తిగా నాశనమైపోతుంది. అప్పుడు దెయ్యం నాశనమైన చోటులో తనకు కావలసిన ద్రావణపు సీసా తేలుతూ కనపడుతుంది. ఆ సమయంలో సీసా తీసుకుని శివ బయటకు రాగా శిలలుగా ఉన్న వారు తిరిగి మామూలు స్థితికి వస్తారు. నువ్వు అదరగొట్టేసావు సోదరా, నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది రుద్ర. నువ్వు గాని లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. మరేం పర్లేదు సోదరా, ముందు వెళ్ళి తన ప్రాణాలను కాపాడుకో. నీకు అన్ని విషయాలు బాగా కలిసొస్తున్నాయి. నువ్వు ఇవ్వాల్సిన మరో 2 బలులు అవే. మాంత్రికురాలు ఇవ్వవలసిన 3 బలులు అనిత, శివ, రుద్రాలు. ఆ విషయం తెలియగానే మాంత్రికురాలు చాలా సంతోషిస్తుంది. అయితే వారిద్దరూ ద్రావణం సంపాదించారని తెలిసి వారిని అడ్డుకోవడానికి 2 రాకాసి జీవులను విడుదల చేస్తుంది. వెళ్ళండి, ఆ ఇద్దరు సరైన సమయానికి తమ గమ్యాలకు చేరకుండా చెయ్యండి. బలారే బలా, నువ్వు సాధించావు. ఈ ప్రయత్నాన్ని అద్భుతంగా ముగించావు. ఆ సమయంలో అక్కడ గాల్లో ఒక మెరుస్తున్న రాయి ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఆ రాయి అందుకు. నువ్వు గమ్యం చేరే వరకు నీ ద్రావణ సీసాకు రక్షగా ఉంటుంది. చాలా సంతోషం. ఈ చోటు నుండి మేము త్వరగా వెళ్ళడానికి ఏదైనా అడ్డదారి చెప్తారా? మీరు ఉత్తరం వైపు ప్రయాణిస్తే త్వరగా మీ గమ్యాలకు చేరుకుంటారు. ఆ సమయంలో వారంతా సంతోషంగా తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అలా అర్ధ గడియ సేపు ప్రయాణించిన తర్వాత తమ చోటుకు వెళ్లటానికి చెరోవైపు విడిపోతారు. అప్పుడు రుద్ర వాగు అవతల వైపుకు చేరుకుని తమ గుర్రాల మీద ముందుకు కదులుతున్నారు. అలాగే శివ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు. జోగి, నాకెందుకు అతను చూస్తుంటే ఒక సోదరభావం కలుగుతుంది. అచ్చం నీలాంటి రూపం ఉంది కాబట్టి ఆ భావన కలగడంలో తప్పులేదు రుద్ర. కాకపోతే ఇద్దరికి ఔషధం దొరికింది, దానికి మనం సంతోషించాలి. సరిగ్గా చెప్పావు జోగి. ఇకపై మనకు ఏ ఆటంకాలు ఉండవు.